ఆయన ఒక గొర్రెల కాపరి. అలా అని చదువు రాదని కాదు. గొప్పగా చదువుకున్నాడు. మంచిగా ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎన్ని రోజులకైనా సరే ఆర్మీలో ఉద్యోగం సాధించి స్థిరపడాలనేది ఆయన కోరిక. కానీ ఆ కోరిక నెరవేరలేదు. దీంతో తన మిత్రుణ్ణి చూసి మరో దారిలోకి ప్రయాణించాడు. అదే యూపీఎస్సీ సివిల్స్ ప్రిపరేషన్. చెప్పడానికి సులభంగానే ఉన్నా మనకు కూడా తెలుసు యూపీఎస్సీ సివిల్స్ క్రాక్ చేయడం ఎంత కష్టమో. కానీ మీరు చూస్తున్న ఈ కుర్రాడు ఓ మారుమూల గ్రామం నుంచి వచ్చి యూపీఎస్సీ క్లియర్ చేసేశాడు. ఇప్పుడు ఏకంగా ఐపీఎస్ కాబోతున్నాడు. మీరు చూస్తున్న ఈ యువకుడి పేరు బీరప్ప సిద్దప్ప డోని. మహారాష్ట్ర కొల్హాపూర్ అమైగే గ్రామం ఇతడి స్వస్థలం. బీరప్పది గొర్రెలు కాచుకునే కుటుంబం. పేద కుటుంబంలో పెరిగిన అతను కొండల్లో గొర్రెలను మేపుతూ పెరిగాడు. ఇంటికి వెళ్తే సరైన ఇల్లు కూడా లేదు. దీంతో బహిరంగ ప్రదేశాల్లోనే వెలుగు ఉన్నప్పుడే చెట్ల కింద కూర్చొని చదువుకునేవాడు. ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ అతను చదువుల్లో ఎక్కడా వెనుకబడలేదు. బాగా రాణించాడు. 10వ తరగతిలో మురుగుడు కేంద్రంలో అత్యధిక మార్కులు సాధించాడు. అలాగే 12వ తరగతిలో సైన్స్ స్ట్రీమ్లో అత్యధిక మార్కులు కూడా సాధించాడు. అయినా అతని తండ్రి పిల్లలను మంచి చదువులే చదివించాడు. ఆ పిల్లలు కూడా తండ్రి కష్టాన్ని గుర్తించి బాగా చదివారు. బీరప్ప పెద్దన్న ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు. అన్నలాగే సైన్యంలో చేరాలని బీరప్ప కలలు కన్నాడు. కానీ రకరకాల కారణాలతో ఆ కలకు దూరమయ్యాడు. బీటెక్ పూర్తి చేసి చివరకు పోస్టల్ జాబ్ కొట్టాడు. కానీ బీటెక్ చేస్తున్న సమయంలో బీరప్పకు ప్రాంజల్ అనే సూపర్ సీనియర్ ఒకరు పరిచయం అయ్యారు. ఆయన కూడా యూపీఎస్సీ ఫారెస్ట్ సర్వీస్ కు ప్రిపేర్ అయ్యేవారు. దీంతో అతన్ని చూసి బీరప్ప చాలా స్ఫూర్తి పొందాడు. ఎలాగైనా సరే తను కూడా సివిల్స్ ప్రిపేర్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతడికి ప్రాంజల్ సాయం చేశారు. అలా పోస్టల్ జాబ్ వదిలి సివిల్స్ వైపు మళ్ళాడు బీరప్ప. యూపీఎస్సీ ప్రిపరేషన్ కోసం ఢిల్లీకి వెళ్ళాడు. మిత్రుల సాయంతో సివిల్స్లో రాటుదేలాడు. రోజు కష్టపడి చదివేవాడు. ఏదైనా డౌట్ వస్తే ప్రాంజల్ని అడిగి తెలుసుకునేవాడు. బీరప్పకు మరో స్నేహితుడు అక్షయ్ కూడా సాయం చేసేవాడు. అలా ఇద్దరి చొరవతో 3వ అటెంప్ట్కి యూపీఎస్సీ ఫలితాల్లో 551వ ర్యాంకు సాధించాడు. ఒకప్పుడు గొర్రెలు కాచే బీరప్ప నేడు కష్టపడి చదివి యూపీఎస్సీ సివిల్స్లో ర్యాంకు సాధించాడు. యూపీఎస్సీ రిజల్ట్స్ రావడానికంటే ముందు కూడా బీరప్ప తండ్రికి ఆరోగ్యం బాగలేకపోతే వైద్యం చేయించడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. తనకు తెలిసిన ఒక కలెక్టర్ సాయంతో ఓ ప్రైవేట్ మెడికల్ కళాశాలలో ట్రీట్మెంట్ ఇప్పించాడు. ఆ సమయంలో కూడా వైద్యం కోసం చాలా ఇబ్బందులే పడ్డాడు బీరప్ప. ఇలా ఎన్నో సమస్యలున్నా ఏనాడు ఆయన చదువును నిర్లక్ష్యం చేయలేదు. దేశంలోనే అతిపెద్ద పరీక్షలు రాసి బీరప్ప సర్కారు కొలువు కొట్టేసరికి అతడి కుటుంబ సభ్యులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఊరంతా స్వీట్లు పంచి మురిసిపోయారు. మంచి ఆఫీసర్ అయి తమలాంటి పేదలకు సాయం చేస్తే చాలంటున్నారు. బీరప్ప స్ఫూర్తితో తమ జాతిలో మరికొందరు ముందుకు వచ్చి చదువుకుంటే అంతే చాలని కోరుకుంటున్నారు. మొత్తంగా బీరప్ప స్టోరీ ఎంతో మందికి స్ఫూర్తిదాయకమని చెప్పొచ్చు.